మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించే లోపు ఆ మార్గంలో పూర్తి చేయాల్సినటువంటి ఇతర ప్రక్రియను కూడా వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. 2 రోజుల క్రితమే అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేటువంటి మార్గం N13 రహదారి పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి టెండర్ల అలాట్మెంట్ జరిగి దాదాపు 2 నెలలు అవుతుంది. అయితే మొత్తం గ్రౌండ్ ప్రిపరేషను, చుట్టుపక్కల ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు, కూలీలు గానీ, దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు గానీ తరలించేటువంటి పనిలో ఈ కాంట్రాక్ట్ సంస్థ నిమగ్నమై ఉంది. ఎంబీఆర్ గ్రూప్ దీన్ని నిర్వహిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అలానే ఇప్పుడు ఆ రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి పనుల్ని శరవేగంగా ప్రారంభించారు. ఎందుకు ఇది చాలా ముఖ్యమైనటువంటి రహదారి అని చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే E3 అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు తర్వాత మళ్ళీ అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి రహదారి N13. ఇది గవర్నమెంట్ సిటీకి ఆవలి వైపున వచ్చేటువంటి రహదారి వ్యవస్థ. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ఈ రోడ్డు, ఆ రోడ్డు అంటే ఈ రోడ్డు, ఎన్ రోడ్డు ఈ 2 రోడ్లు ఏంటి? ఈస్ట్ వైపు నుంచి వచ్చే రోడ్లు, నార్త్ వైపు నుంచి వచ్చే రోడ్లు. ఈ రోడ్లకి సంబంధించినటువంటి ప్రణాళికలే మనం ఈ జంక్షన్స్ కింద చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక N13 రహదారికి సంబంధించినటువంటి మార్గం ఇక్కడ కనిపిస్తుంది. ఇదే N13కి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థ. ఇలా మనం ఓపెన్ చేసి చూస్తే కనుక ఈ వైట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి స్వరూపం. సో ఇదే రహదారి ఇలా పొడవుగా ఇక్కడ ఎలా అయితే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థలు కనిపిస్తున్నాయో ఇటువైపు ఒక రహదారి కనిపిస్తుంది, ఇటువైపు ఒక రహదారి కనిపిస్తుంది. E3 ప్లస్ E9 రహదారులు చాలా ముఖ్యమైనటువంటిగా చెప్తున్నారు. అదే తరహాలో నార్త్ సైడ్లో చాలా ముఖ్యమైనటువంటి రహదారి N13 రహదారి అవుతుంది. దీనికి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభించారు ఇటీవలే. ఒకసారి చూద్దాం ఈ మార్గాన్ని మనం చూస్తే ఇది ముఖ్యమైనటువంటి రహదారి అవుతుందని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ చూస్తే కనుక శాఖమూరుకి సంబంధించినటువంటి సరస్సు పక్క నుంచి వెళ్ళేటువంటి రహదారి ఇది. ఈ N13 రహదారి దీనికి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళేటువంటి మార్గం ఉంది. అలానే అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే కూడా ఇక్కడే కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాంతాన్ని మనం ఒకసారి ఇలా జూమ్ చేసి కనుక చూస్తే ఈ ప్రాంతంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు ఇది ప్రాధాన్యం ఉన్నటువంటి రహదారి అవుతుందంటే 60 మీటర్లు అంటే దాదాపుగా 200 అడుగుల రహదారి వ్యవస్థ రాబోతుంది అక్కడ. 6 లేన్ రహదారి ప్లస్ సబ్ ఆర్టీరియల్ రోడ్స్ అంటే సర్వీస్ రోడ్స్ అంటాం కదా, సర్వీస్ రోడ్స్ తరహాలో కూడా అక్కడ ఏర్పాటు సైకిల్ ట్రాక్తో సహా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. ఇక్కడ శాఖమూరుకి సంబంధించినటువంటి కాలువ ఇక్కడ శాఖమూరు దగ్గర కొండవీటి వాగు కాలువకి సంబంధించి దీనిపై నుంచి బ్రిడ్జ్ ఇట్లా పైకి వెళ్తుంది. ఇట్లా చిన్న చిన్న డైమండ్ సెంటర్స్ లాంటివి ఇక్కడ ఎమర్జ్ అవుతాయి. ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత ఇక్కడ భారీ డైమండ్ సెంటర్ అంటారు దీన్ని. ఇది డైమండ్ సెంటర్ అంటారు. ఈ డైమండ్ సెంటర్ దగ్గర నుంచి మరొక రహదారి ఇటు నుంచి వచ్చినటువంటి రహదారి ఇటు కనెక్ట్ అవుతుంది. అలానే ఇది ఇటు కనెక్ట్ అవుతుంది. తుళ్ళూరుకి ఆనుకుని వచ్చేటువంటి మార్గం అవుతుంది. సో ఇది ఇటు సైడ్ ఉన్నదంతా కూడా గవర్నమెంట్ సిటీ అవుతుంది. ఇదంతా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఈ రెడ్ మార్కులు కనిపిస్తున్నాయని కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్లాక్స్. సో ఇక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నటువంటి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, హెచ్ఓడి టవర్స్ ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతుంది ఈ ప్రాంతంలోనే. ఈ మార్కింగ్ కొండమరాజు పాలెం అంటారు దీన్ని. కొండమరాజు పాలెంలో ఇదంతా జరుగుతుంది. సో ఈ N13 రహదారికి సంబంధించినటువంటి ఇక్కడ రాయపూడి దగ్గర ఇది కనెక్ట్ అవుతుంది. రాయపూడి దగ్గర నుంచి మూలపాడికి ఐకానిక్ బ్రిడ్జ్. ఇది 2వ ఐకానిక్ బ్రిడ్జ్ కింద ఫస్ట్ డిజైన్ చేశారు మాస్టర్ ప్లాన్లో. కానీ పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్, ఫస్ట్ ఐకానిక్ బ్రిడ్జ్ అది నిర్మాణం జరగలేదు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి జాప్యం ఫలితంగా పూర్తిగా ఆగిపోయింది. సో ఆ పక్కనే వెస్ట్ బైపాస్ రోడ్ రెడీ అయింది కాబట్టి ఇమీడియట్గా అక్కడికంటే కూడా మూలపాడుని, రాయపూడిని కనెక్ట్ చేసేటువంటి ఈ ఐకానిక్ బ్రిడ్జిని పనులు ప్రారంభించాలని చెప్పని డిసైడ్ అయ్యి దీనికి 2-3 రోజుల్లో టెండర్లు పిలిచేటువంటి అవకాశం ఉంది. 5 మొత్తం దీని సైజు చూస్తే కనుక 5.22 మీటర్ల కిలోమీటర్ల సైజులో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. అందుకని అటు నార్త్ నుంచి వచ్చేటువంటి రహదారి, నార్త్కు వెళ్ళేటువంటి రహదారి, సౌత్ నుంచి నార్త్కు వెళ్ళేటువంటి రహదారి మరీ ముఖ్యమైన రహదారి. సీడ్ యాక్సిస్ రోడ్డుని మనం ఆల్రెడీ చూసాం. సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా 8 వరుసల రహదారిగా నిర్మాణం జరిగింది. ఇది కూడా దాదాపు అదే స్థాయిలో కనిపించేటువంటి రహదారి కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పని ప్రణాళిక ప్రకారం చూస్తే కూడా అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గత 2 రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి పనులు మొదలయ్యాయి. జస్ట్ అక్కడ ఏం లేదు, జస్ట్ ల్యాండ్కి సంబంధించినటువంటి మార్కింగ్స్ మాత్రమే గత 2 నెలలుగా జరిగాయి. సో ఇప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం మట్టి తవ్వడంతో పాటు
7 నుంచి 10, 12 లేయర్ల వరకు రహదారి పటిష్టంగా ఉండేటువంటి ఉద్దేశంతో అక్కడ కంకర రాళ్ళని పోసి లెవలింగ్ చేస్తారు. మొత్తం రహదారి అంతా కూడా ఒకే లెవెల్లో ఉండగా హైవే తరహాలో కనిపించే విధంగా దీన్ని రూపొందించేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ పనుల పైన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థలు పూర్తి స్థాయిలో ఈ రహదారికి సంబంధించినటువంటి ఎక్స్కవేషన్ వర్క్స్ మొదలైనవి. బహుశా ఈ పనులు అంటే మొత్తం రహదారి వచ్చేటువంటి పొడవును బట్టి ఇప్పుడు సీడాక్సిస్ రోడ్డు దాదాపు 21 కిలోమీటర్ల డిస్టెన్స్, ఇది కూడా 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బ్రిడ్జ్తో కలుపుకొని చూస్తే కనుక 30 కిలోమీటర్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం దానికి అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కలుపుకొని చూస్తే, అందుకనే ఇది చాలా టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి పని కింద రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి టెండర్లన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఐకానిక్ బ్రిడ్జ్ వర్క్స్ మొదలయ్యేలోపు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళిక, రోడ్డుకు సంబంధించినటువంటి రూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. అందుకనే కాంట్రాక్ట్ సంస్థ 2 రోజుల క్రితమే ఈ పనులు ప్రారంభించింది. N13 రహదారి కంప్లీట్ అయ్యేటువంటి దాంతో పాటు ప్యారలల్గా ఐకానిక్ బ్రిడ్జ్ కూడా పనులు కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అంటే 2-3 ఏళ్లలో ఇవి రెండు కూడా ఇంటర్ కనెక్టివిటీ, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా కానీ ఈ ఐకానిక్ బ్రిడ్జ్లో నుంచి నేరుగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఇది ఒక కీలక రహదారి. సీడాక్సిస్ రోడ్డు తర్వాత N13 రహదారి అంతటి కీలకమైన రహదారిగా అధికారులు చెబుతున్నారు.